హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి షిఫ్ట్లలో భారత రాజ్యాంగ పదవులు కనీస వయసులు మనకి పిఎం కానీ సీఎం కానీ ఇటు చూసుకుంటే రాజ్యసభ, లోకసభ, సుప్రీంకోర్టుకు సంబంధించి అదేవిధంగా మనకి యూపీఎస్సీ కానీ వీటికి సంబంధించినటువంటి మినిమం ఏజీ, మ్యాక్సిమం ఏజీ, పదవి విరమణలు వీటికి సంబంధించిన క్వశ్చన్ అనేది కంపల్సరీగా షిఫ్ట్లలో ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ పూర్తిగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ టాపిక్ నుంచి వచ్చే స్కోర్ని ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చాను. ఎండ్ వరకు చూసి ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ అనేది చూసుకోండి. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత అంటే 35 సంవత్సరాలు. భారత రాష్ట్రపతి, ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. లోక్సభ సభ్యుడు కావడానికి కనీస వయసు ఎంత? 25 సంవత్సరాలు లోకసభకైతే. రాజ్యసభ సభ్యుడు కావడానికి కనీస వయసు వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్. భారత ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలు 35 ఇయర్స్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఒక రాష్ట్ర గవర్నర్ కావడానికి ఉండాల్సిన కనీస వయసు మినిమం ఏజీ ఎంత అంటే 35 ఇయర్స్. ఇక్కడ చూడండి, మనకి ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ వీళ్ళకేంటంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. భారత ప్రధానమంత్రి కావడానికి ఉండాల్సిన కనీస వయసు చూస్తే 25 సంవత్సరాలు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ నార్మల్గా పిఎంకు సంబంధించి మినిమం ఏజ్ అడిగితే 25 ఇయర్స్ ఆన్సర్ చేయండి. పిఎం రాజ్యసభ నుంచి పోటీ చేస్తే ఏజ్ అంతా అని ఒక్కోసారి అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 30 ఇయర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ నుంచి పోటీ చేస్తే 30 సంవత్సరాలు. డైరెక్ట్గా మామూలుగా ప్రైమ్ మినిస్టర్ యొక్క మినిమం ఏజ్ అంటే 25 ఇయర్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి కనీస వయసు సీఎం కావడానికి మినిమం ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్. గ్రామ సర్పంచ్ కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? విలేజ్ సర్పంచ్కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కాబట్టి ఇది 21 ఇయర్స్ అనమాట. రాష్ట్ర విధానసభ సభ్యుడు అంటే ఎమ్మెల్యే కావడానికి మినిమం ఏజ్ 25 ఇయర్స్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంచుకోవాలంటే మనకి ఇక్కడ సీఎం కానీ పిఎం కానీ డైరెక్ట్గా అడిగితే ఎమ్మెల్యే కానీ వీళ్ళకి సంబంధించి 25 ఇయర్స్ మినిమం ఏజ్. ఓకేనా? రాజ్యసభ నుంచి అడిగితే పిఎం గురించి చెప్పాను కదా, 30 సంవత్సరాలు. రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు ఎమ్మెల్సీ కావడానికి వయసు ఎంత? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీకి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. ఓకేనా? ఎమ్మెల్సీ. భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయసు ఎంత ఉండాలంటే 18 సంవత్సరాలు. గతంలో మనం చూసుకుంటే 21 సంవత్సరాలు ఉండేది. ఓకేనా? ప్రజెంట్ అయితే 18 సంవత్సరాలు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గరిష్ట పదవి విరమణ వయసు ఎంత? వాట్ ఈస్ ది మ్యాక్సిమం రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు జడ్జి ఎంత అంటే 65 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు వాట్ ఈస్ ది రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఏ హైకోర్టు జడ్జి? సుప్రీంకోర్టు అయితే మనకి 65 అండి. అదే హైకోర్టు అయితే 62 సంవత్సరాలు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవికి గరిష్ట వయసు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 65 సంవత్సరాలు. యూపీఎస్సీ చైర్మన్ పదవి విరమణ వయసు కూడా మనకి 65 సంవత్సరాలు అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ది రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఏ యూపీఎస్సీ చైర్మన్? 65 సంవత్సరాలు, 65 ఇయర్స్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సీ చైర్మన్ రిటైర్మెంట్ యొక్క వయసు ఎంత అంటే స్టేట్కి సంబంధించి అయితే 62 సంవత్సరాలు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కి సంబంధించి పదవీ కాలం ముగిసే వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. ఓకేనా? లోక్సభ స్పీకర్ కావడానికి అర్హత కలిగిన వయసు ఎంత? లోక్సభ స్పీకర్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏజీ అనేది ఎంత అంటే
25 సంవత్సరాలండి లోకసభకు సంబంధించి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఓటు హక్కు కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ది మినిమం ఓటింగ్ ఏజ్ యాజ్ ఫర్ పంచాయతీరాజ్ యాక్ట్? 18 సంవత్సరాలు. లోకసభ సభ్యుడు అవ్వాలంటే 30 ఏళ్ళు నిండి ఉండాలా? ఇదేంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట. ఎస్ఆర్ నో క్వశ్చన్. మనకి 30 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదనమాట లోక్సభకి. ఓకేనా? నో. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నో, 25 ఈజ్ ఎనఫ్ అనమాట. 25 సంవత్సరాలు ఉంటే సరిపోద్ది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి కనీస వయసు ఎంత అని క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఏజ్ అనేది ఇచ్చారు, కానీ కనీస వయసు అంటే మినిమం ఏజ్ అనేది ఇవ్వలేదు. నాట్ స్పెసిఫైడ్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో పేర్కొనలేదు. 30 ఏళ్ల వయసు గల వ్యక్తి ఏ పదవికి అర్హుడు? 30 ఇయర్స్ ఉంటే అతను ఏ పదవికి అర్హుడు అంటే రాజ్యసభకి అర్హుడు అనమాట. రాజ్యసభ మెంబర్కి. 35 ఏళ్ల వయసు గల వ్యక్తి ఏ పదవికి పోటీ చేయవచ్చు అంటే మనకి ఇటు రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, గవర్నర్కి కానీ, ఈ మూడిటికి మనకి 35 ఏళ్ళు మినిమం ఏజ్ అనమాట. ఈ మూడిటికి పోటీ చేయవచ్చు. ఓకేనా? ఆల్ ఆఫ్ ది ఎబో పైవన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎంపీ పర్టికులర్గా ఎంపీ రాజ్యసభ అని అడిగారు. రాజ్యసభకి కావాల్సినటువంటి వయసు ఎంత అంటే ఎంపీ రాజ్యసభ ఇలా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి 30 ఇయర్స్ ఆన్సర్ అవుతుంది. ఇందాకలా మీకు పిఎం రాజ్యసభ కూడా చెప్పాను 30 ఇయర్స్. ఎమ్మెల్యే కావడానికి వయసు ఎంత? 25 ఇయర్స్. ఎమ్మెల్సీ కావడానికి వచ్చేసరికి మినిమం ఏజ్ 30 ఇయర్స్ అనమాట. ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే అయితే 25, ఎమ్మెల్సీ అయితే 30 ఇయర్స్. భారతదేశంలో పెళ్లి చేసుకోవడానికి పురుషుడి కనీస వయసు ఎంత అంటే 21 ఇయర్స్. ప్రధానమంత్రి రాజ్యసభ నుండి ఎన్నికైతే వయసు ఎంత ఉండాలి? ఈ క్వశ్చన్ అదే చెప్పాను కదా, రాజ్యసభని మెన్షన్ చేశారు కాబట్టి 30 ఇయర్స్. 21 ఏళ్ళు నిండిన వ్యక్తి దేనికి అర్హుడు అంటే మనం చూస్తే ఎంపీకి సంబంధించి 25+ ఉండాలి. ఓకే, 25 ఇయర్స్. రాజ్యసభ అయితే 30 ఇయర్స్. ఎమ్మెల్యేకి 25 సంవత్సరాలు, గవర్నర్కి 35 సంవత్సరాలు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మాత్రం 21 సంవత్సరాలు ఎలిజిబిలిటీ సరిపోద్ది. మినిమం ఏజ్ 21 ఇయర్స్. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడానికి ఒక వ్యక్తికి కనీసం ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే 30 సంవత్సరాలు ఉండాలి. 30 ఇయర్స్ ఉండాలి. కేంద్ర ఎన్నికల కమిషనర్ సిఈసి పదవి విరమణ వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ వయసులో పదవి విరమణ చేస్తారు? గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం అన్నారంటే రిటైర్మెంట్ చూస్తే 62 సంవత్సరాలు. ఓకేనా? లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 25 ఇయర్స్. ఒక వ్యక్తి 21 ఏళ్ల వయసులో ఏ పదవికి పోటీ చేయవచ్చు? లోకల్ బాడీ, స్థానిక సంస్థలు, సర్పంచి వీటికి పోటీ చేయవచ్చు అనమాట. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి గరిష్ట వయసు పరిమితి ఎంత అంటే నో లిమిట్ అనమాట. పరిమితి అనేది లేదు. ఓకేనా? యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ది ప్రెసిడెంట్స్ పోస్ట్ అంటే నో లిమిట్. విధాన పరిషత్ సభ్యునిగా ఉండడానికి కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. జిల్లా జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జికి సంబంధించి పదవి విరమణ వయసు సాధారణంగా ఎంత ఉంటుంది అంటే మనకి రాష్ట్రాన్ని బట్టి మారుతుందండి. మనకి 58 లేదా 60 సంవత్సరాలు అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్టేట్ని బట్టి మారుతుంది. ప్రధానమంత్రి లోకసభ సభ్యుడైతే కనీస వయసు ఎంత ఉండాలి? ఇక్కడ చూడండి, లోకసభ అని అడిగారు కాబట్టి ఆన్సర్ 25 ఇయర్స్. రాజ్యసభ అయితే 30 ఇయర్స్. భారత ఉపరాష్ట్రపతి పదవికి కనీస వయసు మినిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావడానికి కనీస వయసు ఎంత? ఇక్కడ ఏంటంటే లోకల్ బాడీకి సంబంధించింది కాబట్టి 21 ఇయర్స్. లోక్సభ స్పీకర్గా ఎన్నిక అవ్వడానికి ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు. 30 ఏళ్ళు నిండిన వ్యక్తి కింది వాటిలో దేనికి అర్హుడు? ఇక్కడ చూస్తే మెంబర్ ఆఫ్ రాజ్యసభకి 30 ఇయర్స్ ఉండాలి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంఎల్సీకి కూడా 30 ఇయర్స్ అనేది ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అంట. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఒక వ్యక్తి ఒకే సమయంలో ఎంపీగా అటు ఎమ్మెల్యేగా 2 విధాలుగా ఎంపీ మరియు ఎమ్మెల్యేగా ఉండవచ్చా? ఓకేనా, ఇది సే ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకేనా, ఎస్ ఆర్ నో అనేది పెట్టాలి ఇక్కడ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, నో అనమాట. ఎంపీగా కానీ ఉండాలి, లేకుంటే ఎమ్మెల్యేగానే ఉండాలన్నమాట. 2 ఒకేసారి ఉండలేరు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కావడానికి కనీస వయసు ఎంత? మెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీ మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి చైర్మన్ గరిష్ట వయసు ఎంత? మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎన్హెచ్ఆర్సి చైర్మన్కి 70 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి, 70 ఇయర్స్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్ఐసి రిటైర్మెంట్ వయసు ఎంత? స్టేట్ వచ్చిందని 62 పెట్టొద్దు, దీనికి మాత్రం 65 ఆన్సర్. ఓకేనా, 65. ఇది ఒకటి గుర్తుపెట్టు. 18 ఏళ్ల వయసులో భారతీయులకు లభించే రాజ్యాంగపరమైన హక్కు ఏది అంటే రైట్ టు ఓట్ అనమాట. 18 సంవత్సరాలకి మనం ఓటు వేయొచ్చు కదా, సో ఆ హక్కు అనేది ఉంటుంది. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? 25 సంవత్సరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఎన్నిసార్లు భారత రాష్ట్రపతిగా ఎన్నికవ్వచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లైనా అవ్వచ్చు. ఓకేనా, ఒక వ్యక్తి భారత రాష్ట్రపతిగా ఎన్నికవ్వచ్చు. ఎన్నిసార్లు ఎన్నికవ్వచ్చు అంటే ఎన్నిసార్లైనా అవ్వచ్చు. ఈ 50 క్వశ్చన్స్ మీరు ఎలా చూసుకున్నా కానీ ఎగ్జామ్లో ఇవి దాటి ఏజెస్లో మ్యాక్సిమం పోడు. ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తున్నాయి. ఎవరైతే ఎండ్ వరకు చూసారో వాళ్ళు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అయినట్లయితే ఆ గ్రూప్లో, ఆ యొక్క ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. జాబ్ బాక్స్ 360 అని ఉంటుంది, సెర్చ్ చేసినా వస్తుంది టెలిగ్రామ్లో, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.